భగవంతుడు ఈ లోకంలోకి వస్తే భగవంతుని స్తుతించే వేదం ఆయా రూపాలని సంతరించుకుంటుంది. అమ్మ ఈ లోకంలోకి అర్చారూపిణిగా వచ్చినప్పుడు అమ్మ వైభవ ప్రతిపాదకమైనటువంటి ఆ స్తోత్రం శ్రీగుణరత్న కోసం సాక్షాత్తుగా వేదమే అని భావన చేస్తారు. మయర్వర మదినల మరుళినన్ యవనవన్ అని చెప్పినట్లుగా భగవత్ సాక్షాత్కారంతో దివ్య ప్రబంధం లోకంలోకి అందించినటువంటి వైభవం కలిగినటువంటి వారు ఆళ్వార్లు. వాల్మీకి రాయాలని అనుకోలేదు, కానీ మచ్చందాదేవ అని ఆ రామాయణం అలా సాక్షాత్కరిస్తూ ఉంటే దాన్ని ఆయన చక్కగా మనకి అందించారు. భట్టరు వారికి ఇప్పుడు శబ్దరాశి స్ఫురిస్తోంది. వారు కావాచ అని తమ నైత్యానుసంధానం చేసుకున్న ఆ వాక్కులు లక్ష్మీ కటాక్షము వల్ల వెలువడినటువంటి వాక్కులు కనుక అద్భుతమైనటువంటి వేద సమమైనటువంటి స్తోత్రంగానే అవి మనకి అందేయి అని త్రిగుణరత్న కోశపు వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుందాం.